మత్స్యకారులకు ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఆర్థిక భరోసా పట్ల ఎంతగానో వీరంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారని అన్నారు. 50 సంవత్సరాలకే పెన్షన్ అందించేందుకు పోరాటం చేసి సాధించిన ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఆడపడుచుగా పార్లమెంటరీ అభ్యర్థిగా తనని ఇక్కడి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని అమూల్యమైన ఓటు వేసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. మత్స్యకారులంతా వైసీపీ బలపరిచి మళ్లీ జగన్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావాలని అభ్యర్థించారు. రోజు ప్రచార భాగంలో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి గంగపుత్రులైన ప్రతి మత్స్యకారు సోదరిమణులందరికీ కూడా ఇవాళ కలవడం జరిగింది. ప్రచార భాగంలో మరి పెద్దలు పోలా గురువు గారి ఆధ్వర్యంలోని ఇక్కడ అన్ని ఫిషింగ్ హార్బర్లోని మరి మెకానికల్ బోట్ అవనండి, మరి అదరు ఆర్గనైజేషన్స్ అవనండి, అందరు సోదరులు వారందరూ కూడా సమక్షంలో నేను వాసుపల్లి గణేష్ గారు రేపు రానున్న ఎన్నికల్లోని గణేష్ గారు శాసనసభ్యులుగాను వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. మరి ఇంతకాలానికి విశాఖ ఆడపడుచుగా పుట్టినింటిలో మరి సేవ చేసేందుకు భాగ్యాన్ని నాకు కల్పించి మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కల్పించారు. గతంలో మరి విజయనగరం బొబ్బిలి పార్లమెంటు మెంబర్గా ఉండేటప్పుడు నేను ప్రత్యేకంగా మన మత్స్యకార సోదరులు, ఎందుకంటే అక్కడ కూడా తీర ప్రాంతం ఉండి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ఆ తీర ప్రాంతం దృష్టిలో ప్రత్యేకంగా గంగని నమ్ముకున్న పుత్రులు వాటి తప్పితే అన్నిదా మరి వేరేది ఉండదు. వారు బోటింగ్కి వెళ్తే మరి వారి తాలూకా ఏవైతే ఒక పక్కన ఎండ కిరణాలు సముద్ర నీటి తాకిడికి ప్రత్యేకంగా
మరి అల్ట్రావైలెట్ రేస్ వలన వాళ్ళ కళ్ళు దెబ్బతినడం, వారి శరీరం కూడా ఈరోజు అనేక రుగ్మతులతో ఇబ్బందులు పడడం, 50 సంవత్సరాలకే వారు వేరే పని చేసుకోలేక సనాతనమైన ఆచారమైన ఈ వృత్తినే నమ్ముకుని ఉన్నవారు వేరే దాన్ని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని 2010లోని పార్లమెంట్లో రేస్ చేస్తే 2013-14లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి 50 సంవత్సరాలకే మత్స్యకారులు పెన్షన్ ఇవ్వడం అనేది కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. మరి ఆ సందర్భంగా ప్రతి గంగపుత్రులకి కూడా వీళ్ళు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎక్కడైతే ఈవేళ పోర్టుల దగ్గర మరి జట్టీలు కూడా ఏర్పాటు చేసి వారి జీవన వృత్తిని ఇంకా నైపుణ్యత పెంచాలి, వారికి సంబంధించిన వాటి అన్నిటి కూడా ప్రతి కుటుంబానికి అందించాలని, అలాగే గత ప్రభుత్వం అన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పనిచేసిన వారు ఇచ్చినది ఏదైతే వేటకి వెళ్ళని సమయంలోని మరి సంబంధించి వారికి ప్రభుత్వం తరపున ఇవ్వాల్సింది కేవలం 20 కోట్లు అయితే మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 నెలలు 10 నెలల్లోని 60 కోట్ల రూపాయలని మరి వేటకి వెళ్ళిన సమయంలోని ఈవేళ వారి ఆ జీవనాధారంగా వారికి ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పెద్దలు చేయటం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ప్రత్యేకించి ఈవేళ ఏదైతే డీజిల్ తాలూకా సబ్సిడీని కూడాను గతంలోని మరి పోలిస్తే 10 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈరోజు దాన్ని ప్రత్యేకించి 40 కోట్ల వరకు ఈవేళ ఈ ప్రభుత్వం మరి మత్స్యకార సోదరులందరికీ మరి బోటు మీద వెళ్ళి చేసే వారందరికీ కూడాను వారికి సబ్సిడీని అందించడం జరిగింది. మరి అంతేకాకుండా సడన్గా మరి ప్రకృతి మరి అనుకూలత లేని పరిస్థితిలో కానీ వైపరీత్యాల వల్ల కానీ ఏం జరిగినా సరే ఇమీడియట్గా కరోనా సమయం దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి మొన్ననే ఏదైతే జరిగిందో వారికి ఇమీడియట్గా వారికి మరి కోట్లాది రూపాయలు ప్రతి బోటు నష్టపోయి వీళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అవ్వకూడదు, దాని మీద ఉపాధి కలిగి ఉన్న వారందరూ కూడా చిన్నాభిన్నం అవ్వకూడదని ఇమీడియట్గా కోట్లాది రూపాయలు ఇచ్చి వీళ్ళు ఆదుకోవటం అయింది. మరి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు చెప్తున్నారు గణేష్ గారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న ఇక్కడ ఇబ్బందులు తెలుసుకొని దానికి సంబంధించి ఏవి కావాలో వాటన్నిటిని కూడా ఈవేళ మరి దగ్గరుండి పర్యవేక్షణలోని అందరినీ కూడా కలుపు కట్టుకొని ఇక్కడ అన్ని చేసుకున్న కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు సోదరులు సోదరిమణులు అందరూ చెప్పడం జరుగుతుంది. ఏది చేసినా ఏది జరిగినా ఇంకా రానున్న రోజుల్లో పూర్తి భవిష్యత్తు ఇక్కడ కావాల్సిన వాటి అన్నింటినీ ఏర్పాటు చేసి మత్స్యకారులకు ఇప్పటికే 154 కోట్లతోని దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఇంకా ఎండబెట్టుకోవడానికి వాటికి కావాల్సినవి అట్లాగే దాన్ని నిల్వ ఉంచుకోవడానికి ఇవన్నీ సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు గత పాలనలో చేసిన 14 ఏళ్ళ పాలన అవనండి, 40 సంవత్సరాల అనుభవం నుండి ప్రతిపక్షాలు కలిసి ఈ రోజులంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మూకుముడిగా దాడి చేద్దాం అనుకున్నాయి. ఈరోజు పనిచేసే వాళ్ళు నా అనుకుని నిలబడే మనుషులు ఏదైతే ఈవేళ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందజేసినట్టుగా అక్క చెల్లెమ్మలకు అడిగితే అమ్మ మాకు ఈవేళ జీవనాధారం మాకు ఏదైతే మా సభ్యులందరూ ఉన్నామో మేమందరం ఒక్కొక్కరు నెలకి మరి ఆ ఉన్న సభ్యులందరం కూడా 8 లక్షలు 10 లక్షలు మేము తీసుకొచ్చి దాని ద్వారా వీళ్ళు వ్యాపారం చేసుకొని మాకు ఈవేళ నెలకు వచ్చేసరికి 20,000 10,000 మా కుటుంబానికి మేము ఆధారంగా నిలబడుతున్నామని చెప్పేసి అన్నది కూడా ఇవన్నీ ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఈవేళ ఏది ఇచ్చినా మహిళల పక్షాన్ని ఇస్తూ ప్రత్యేకంగా మత్స్యకార సోదరులకి గంగాపుత్రులైన వారికి మరింత వారికి చేరువుగా ఉండి అండదండగా ఉండి కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా మరి వారు తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ పార్టీని నిలబెట్టిన మరి వీళ్ళ వాసుపల్లి గణేష్ గారికి అలాగే నాకు మీ ద్వారా వారందరినీ కోరుకుంటున్నాను. వారి తాలూకా విలువైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా వాసుపల్లి గణేష్ గారిని అలాగే పార్లమెంట్లో మన తాలూకా సమస్యల్ని ఈవేళ లేవనెత్తుకోవాలంటే మీ గలంగా నన్ను పంపించడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి మీ 2 ఓట్లు కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి విశాఖ అభివృద్ధికి తోడ్పడమని మీ అందరికీ మీ ద్వారా కోరుతున్నాను.